హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. సార్ మీకోసం 2 వరల్డ్స్ 1 విష్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ అయితే ఒక కేసు మీద అయితే వర్క్ చేస్తూ ఉంటుంది గైస్. హీరో కూడా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. ఇద్దరు వేరు వేరు ప్రపంచాలు అయితే ఉంటాయి గైస్. అయితే ఇద్దరు కనెక్ట్ అయితే అవుతారు. ఎలా అంటే హీరో వాయిస్ హీరోయిన్కి అయితే వినిపిస్తూ ఉంటుంది. అంటే కాల్ ఉండదు, ఏముండదు, బట్ వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది. అలా ఇద్దరు వాయిస్ వినిపిస్తుంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు హీరోయిన్ కలుద్దామని అయితే చెప్తుంది గైస్. అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏం హీరోయిన్కి అర్థం కాదు. ఒకరోజు కలుద్దామని అయితే చెప్తుంది హీరోతోటి. హీరో అందుకు ఒప్పుకోడు. తర్వాత హీరోయిన్ ఎలా అయినా కలవాలని హీరో ఉన్న ప్లేస్ అయితే వెతుక్కుంటూ అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కూడా హీరోయిన్కి షాక్ అయితే తగులుతుంది. ఏంటంటే చావు బతుకుల మధ్య హీరో అయితే ఐసీయూలో అయితే ఉంటాడు గైస్. తర్వాత హీరోయిన్కి కనబడడం కూడా స్టార్ట్ అవుతుంది. హీరో కనబడతాడు కూడా. హీరోయిన్కి ఏం అర్థం కాదు. హీరో ఒక విష్ అయితే అడుగుతాడు హీరోయిన్ని. మరి ఆ విష్ ఏంటి, మరి ఆ విష్ని హీరోయిన్ ఫుల్ఫిల్ చేసిందా లేదా, మరి హీరో ఎందుకు కనిపిస్తున్నాడు, హీరోయిన్కి మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు, అసలు హీరోకి ఏం జరిగింది, మరి హీరో కోరుకున్న ఆ విష్ ఏంటి, మరి హీరోయిన్ ఆ విష్ని ఫుల్ఫిల్ చేసిందా లేదా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది నువ్వు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. ఈ స్టోరీ వింటుంటే ఎక్కడో విన్నట్టు లేదు. మన రామ్ పోతినేని గారు నటించిన ఎందుకంటే ప్రేమంట కొద్దిగా ఆ స్టోరీ లైన్నే ఈ మూవీలో కూడా వాడారు గైస్. మూవీ అలానే ఉంటుంది. అక్కడ హీరో హీరోయిన్ని సేవ్ చేసి విష్ ఏదైతే ఉందో అది చేస్తారు. దీంట్లో హీరోయిన్ హీరోకి విష్ ఉన్న పూర్తి చేద్దామని అయితే అనుకుంటుంది. వాళ్ళ మధ్య లవ్ కూడా బాండ్ అవుతుంది. స్టోరీ లైన్ అలానే ఉంటుంది. బట్ మనకు తెలుగు నెగిటివ్ తగ్గట్టు వాళ్ళు కమర్షియల్ మూవీగా తీశారు. దీంట్లో హాలీవుడ్ మూవీ కాబట్టి దీంట్లో కొద్ది స్లో బేస్గా వెళ్తుంటుంది. చాలా ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. బట్ మూవీ మాత్రం ఓవరాల్ చూసుకుంటే ఒక మంచి మూవీ చూస్తామని అయితే అనిపిస్తుంది. మెయిన్లీ క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్గా అనిపిస్తుంది. చాలా ఎమోషనల్గా ఎండ్ చేస్తారు క్లైమాక్స్ మాత్రం. మెయిన్లీ పర్ఫార్మెన్స్లు హీరోయిన్ సూపర్గా చేస్తారు. హీరో కూడా చాలా బాగా చేస్తారు. వాళ్ళ మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి, వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా బాగా డిజైన్ చేస్తారు. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ కానివ్వండి, వాళ్ళ కెమిస్ట్రీ కానివ్వండి, ఆ ఎమోషన్ కానీ బాగా వర్కౌట్ అయ్యి క్లైమాక్స్ మెయిన్లీ చాలా అంటే కంటతడి పెడతారు. క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్గా ఎండ్ చేస్తారు. చాలా బాగా అనిపించింది. స్టోరీ కూడా యూనిక్గా బాగానే తీసుకున్నారు. స్టోరీ లైన్ మనకి ఎందుకంటే ప్రేమంట మూవీ లాగానే ఉంటుంది. బట్ కొద్దిగా డిఫరెంట్ వేలో తీసుకెళ్లారు మూవీని. మూవీ మాత్రం ఓవరాల్ చూసుకుంటే మంచి మూవీ చూసామంటే ఫీల్ అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్లు మాత్రం చాలా బాగున్నాయి. హీరోయిన్ ది బెస్ట్ ఇచ్చారు, చాలా బాగా చేశారు. హీరో కూడా చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్స్లు మాత్రం చాలా బాగా అనిపించారు. మెయిన్లీ వాళ్ళ ఇద్దరు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించాయి. వాళ్ళ కెమిస్ట్రీ కానివ్వండి, వాళ్ళ ఎమోషన్ కానివ్వండి, వాళ్ళ యాక్ట్ కానివ్వండి చాలా బాగా అనిపించాయి. క్లైమాక్స్లో ఆ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. త్రూ అవుట్ మూవీ కొద్దిగా స్లో బేస్గా, కొద్దిగా పేషెన్స్ ఉండాలి, కొద్దిగా స్లో బేస్గా ఉంటుంది మూవీ. ఓవరాల్ మూవీ చూసుకుంటే మంచి మూవీ చూసామంటే ఫీల్ అయితే వస్తుంది గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది. ఓకే, ఈ మూవీ నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకు పర్సనల్లీ నచ్చింది మూవీ, బాగానే అనిపించింది. నాట్ బ్యాడ్, సూపర్ ఉంది మూవీ మాత్రం. ఓకే, 2 వరల్డ్స్ 1 విష్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.